హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. सर ये विनायक నమస్కారం అండి. ముందుగా వైజాగ్ విజన్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. సో ప్రతి ఏడాది వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఈడీపీ డిపార్ట్మెంట్ నుంచి ప్రతి ఏడాది వినూత్న రీతిలో గణనాథుడిని అంటే వినాయకుడు విగ్రహాలు మనం చూసుకుంటే కనుక ప్రస్తుతం ఉన్న సమాజంలో అంచెలంచెలుగా ఎదుగుతూ పోటీ ప్రపంచంలాగే పెద్ద హైట్లతో వినాయకులు పెడుతున్నారు. బట్ ఇక్కడికి వచ్చేసరికి చిన్న బుల్లి గణపైన పెడుతూ సమాజానికి ఏదో ఒక చైతన్యం కలిగించాలనే ఉద్దేశంతో ఈ యొక్క వెల్ఫేర్ హెడ్ ఆఫీస్ ప్రాంగణంలో ఉన్నటువంటి ఈడీపీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకుని ఒక మంచి కాన్సెప్ట్ని అయితే ప్రతి ఏడాది ప్రజలకు తీసుకెళ్తున్నారు. ఒక ఏడాది బస్సులో వినాయకుని పెట్టి ఆయన వాహనమైన మూషికం డ్రైవ్ చేస్తూ సో చాలామంది విద్యార్థులు కాలేజెస్కి వెళ్ళినప్పుడు అలాగే స్కూల్స్కి వెళ్ళినప్పుడు హ్యాంగింగ్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు. అలాంటి వాళ్ళకి ఒక అవేర్నెస్ చేయాలని చెప్పి బస్సులో వినాయకుడిని నెలకొల్పారు. అలాగే ఒక ఏడాది ట్రాఫిక్ అవేర్నెస్ మీద అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ హెల్మెట్ ధరించండి మీ ప్రాణాలు రక్షించుకోండి అనే ఒక నినాదంతో చక్కటి ఒక ట్రాఫిక్ రోడ్స్ అన్నీ ఒక ఇన్నోవేటివ్గా చేయడం అనేది జరిగింది. అలాగే ఇక్కడ నా బ్యాక్ సైడ్ చూస్తున్న వ్యక్తి ఏంటంటే ఇవన్నీ ప్రతి ఏడాది రూపకల్పన చేస్తున్న ఈయన పేరు మణికుమార్. సో ఈయన ఇదే కాన్సెప్ట్తో పాటు ఈ ఏడాది వినూత్న రీతిలో అంటే ప్రస్తుతం మనకి రాష్ట్రం సమస్యలు తీసుకుంటే కనుక ప్రాముఖ్యమైనది విద్యుత్ కొరత. సో ఎలక్ట్రిసిటీ కొరత అనేది ఆల్రెడీ ఇబ్బందిగా అవుతుంది. సో ప్రజల్లో సేవ్ సోలార్ ఎనర్జీ యూజ్ సోలార్ ఎనర్జీ సేవ్ ఎలక్ట్రిక్ పవర్ అంటే సూర్యకిరణాల నుంచి వచ్చే విద్యుత్ని మనం సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకొని కరెంట్ని కనుక మనం వాడుకుంటే కనుక విద్యుత్ కొరత అనేది మనకు తగ్గుతుంది. అలాగే రాష్ట్రం మీద ఏదైతే ఫైనాన్షియల్గా ప్రభావం పడుతుందో అది కూడా తగ్గి రాష్ట్రం ముందుకు సాగే ప్రయత్నం అనేది జరుగుతుందనే ఉద్దేశంతో ఈ ఏడాది ఇక్కడ ఏర్పాటు చేసిన గణనాథుడు ఒక మంచి పార్కు వాతావరణంలో వినాయకుడు కొలువుదీరి అక్కడ ఆడుకుంటున్న చిన్నారుల్ని మూషికాల రూపంలో చూపిస్తూ సో వాళ్ళున్న పార్కు ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో అది మీరు ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు. ప్రతి ఒక్క విజువల్లో కూడా చిన్నపిల్లలు ఎలాగైతే ఆడుకుంటారో అలాగా వినాయకుడు వాహనాలైన మూషికాలు చక్కగా వాళ్ళు గేమ్స్లో ఆడుకుంటూ నేను వినాయకుడిని ఈ రూపంలో పార్కులో ఉంటూ మీకు ఒక సూచన ఇస్తున్నాను. పబ్లిక్ పార్క్స్ ఏవైతే ఉన్నాయో దయచేసి అలాంటి పార్క్స్కి కరెంట్ని యూజ్ చేయకుండా సోలార్ ప్యానెల్స్ని యూజ్ చేయండి అనే కాన్సెప్ట్ అయితే ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది. అదే ఈ ఏడాది ఇక్కడ వెల్ఫేర్ ప్రాంగణంలో ఈడీపీ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసిన యూజ్ సోలార్ ఎనర్జీ సేవ్ పవర్ అనే గణేష్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. గణేశాయ నమః గణేశాయ నమః శ్రీ గణేశాయ నమః గణేశాయ 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 నమః శ్రీ గణేశాయ 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 నమః ఆదిశక్తి ప్రియతనయా గజవదన ఆదిశక్తి ప్రియతనయా గజవదన జగములకే వేల్పువయా శాంతవదన వక్రతుండ హేరంభా విఘ్నహరణ శరవణ భవ సహోదర పాపనాశన శరవణ భవ సహోదర పాపనాశన గణేశాయ నమః శ్రీ గణేశాయ నమః గణేశాయ నమః శ్రీ గణేశాయ నమః జగదంబచ జనించిన జ్ఞాననాయక జగమంతా నీవేనయా సుందర సుముఖ సిద్ధి బుద్ధి నాయక అంబాతనయ
చింతలనే తీర్చేటి స్వామి నీవయా, చింతలనే తీర్చేటి స్వామి నీవయా. గణేశాయ నమః, శ్రీ గణేశాయ నమః, గణేశాయ నమః, శ్రీ గణేశాయ నమః. విఘ్నముల మదమణచే అగ్రసేవిత, విఘ్నముల మదమణిచే అగ్రసేవిత, విజయములే చేకూర్చే సకల సన్నుత, విజ్ఞానం అందించే వేద పూజిత, వేడుకున్న వరములిడు పావన చరిత, వేడుకున్న వరములిడు పావన చరిత. గణేశాయ నమః, శ్రీ గణేశాయ నమః, గణేశాయ.